శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ మాట్లాడుతూ జిల్లాకే పెద్ద మార్కెట్గా పేరున్న పొట్టి శ్రీరాములు మార్కెట్ దయనీయ స్థితికి చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. తోపుడు బండి వ్యాపారులు, హమాలీలు, పెద్ద వ్యాపారస్తులు కూడా మార్కెట్ దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. తాము ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పొట్టి శ్రీరాములు మార్కెట్ను రాష్ట్రంలోనే ఆదర్శ మార్కెట్గా తీర్చిదిద్దుతామని, పారిశుధ్య సమస్యకు పరిష్కారం చూపడంలో పాటు విద్యుత్ దీప కాంతులతో మార్కెట్లో ఆహ్లాదకర వాతావరణాన్ని, మౌలిక సదుపాయాలను కల్పిస్తామని హామీనిచ్చారు. వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, వారి అభివృద్ధికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పాలనలో భయంతో బతుకుతున్నా తెలుగు ప్రజల తరపున ఈ తండ్రి కొడుకులే భుజాలే కాస్తున్నారు, భరిస్తూ కష్టమున్నా ఇలాంటోళ్ళ రుణం తీర్చామంతం. కదలిరా 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 ఓ తెలుగోడా, తెలుగు జాతి తిరుగుబాటు మొదలైంది చూడరా. కదలిరా కదలిరా ఓ తెలుగోడా, తెలుగుదేశ జెండాకి తిరుగే లేదురా. గారు అందుకే ఇక్కడ పొట్టి శ్రీరాములు జంక్షన్ ఆల్రెడీ ఆయన మహానుభావుడి పేరు మీద ఉంది కనుక రేపు రాబోయే రోజుల్లో మీ అందరితో ఆలోచించి మీ అందరి నిర్ణయం మేరకు ఈ మార్కెట్ ని అంతవరకు తౌటి మార్కెట్ గా మార్చుకుందామని కూడా నేను తెలియజేసుకుంటూ, ఇంకా మిగతా మాట్లాడేసి అంతా మన అన్న రామన్న గారు మాట్లాడి మనకు దిశానిర్దేశం ఇస్తారని నేను తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను ఒక ఎన్డీఏ అభ్యర్థిగా శ్రీకాకుళం నియోజకవర్గం నుండి, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా కింజరాపు రామన్న గారు పుచ్చటగా 3వ హ్యాట్రిక్ కొడతారు కనుక అత్యధిక మెజార్టీతో ఆయనకు, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు, ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చిన నేను 40 సంవత్సరాలు పార్టీకి సేవ చేసిన మా కుటుంబాన్ని గుర్తించి జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు కూటమిని ఒప్పించి నాకు సీట్ ఇవ్వడం జరిగింది. నేను ఒక సామాన్య వ్యక్తిని ఎమ్మెల్యే అవ్వకూడదా? మీరే చెప్పండి. అందుకు మీరందరూ ఆశీర్వదించి నన్ను అసెంబ్లీకి పంపించి రామన్నకు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి గిఫ్ట్ గా, నాకు చంద్రబాబు నాయుడు గారి గిఫ్ట్ గా ఇస్తే మీకోసం ఆఫీసులు మా ఇద్దరం రాత్రి పౌరులు లేకుండా ఇక్కడ మార్కెట్ కోసం, శ్రీకాకుళం నియోజకవర్గం కోసం అభివృద్ధి పనులలో మేము ముందుకు తీసుకెళ్తాం. స్టేడియం కంప్లీట్ చేస్తాం, అలాగే రైల్వే స్టేషన్కి వెళ్లే దారిని కంప్లీట్ చేస్తాం. ఇంకా అన్న రామన్న ఈ దేశంలో ఏకైక ఎంపీ ఎవరైతే ఆయన నిధుల్ని 100% యూటిలైజ్ చేశారంటే అది ఆ కీర్తి ఘనత ఓన్లీ రామన్నకే దక్కుతుంది. అలాగే ఈ రోజు నేషనల్ హైవే శ్రీకాకుళం వరకే వచ్చినప్పుడు కూడా నర్సనపేట వరకు పొడిగించారంటే అది కేవలం కింజవరపు రామన్న వల్లే జరిగింది. నర్సనపేట నుండి ఇచ్చాపురం వరకు 17 బ్రిడ్జిలేసి జిల్లా వాసులకి ఎంతో మేలు చేకూర్చారు. విదేశాల్లో చిక్కుకున్న యువకులు గాని, అలాగే చనిపోయిన వారికి కానీ, అలాగే ఎంబసీతో మాట్లాడి అర్జెంట్ గా వాళ్ళని రప్పించడంలో గాని ఆయనే సాటి ఎంతో నిజాయితీతో, ఎంతో నిక్కచ్చితో ప్రతి ఒక్కరిని శ్రీకాకుళం నియోజకవర్గాన్ని తన సొంత కుటుంబంగా భావించి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇక రాష్ట్రం అంధకారంలో ఉంది. ఈ రాష్ట్రం కోసం, జిల్లా సమస్యల కోసం పార్లమెంట్ లో ఎన్నో సార్లు ఆయన వాణి వినిపించి, అలాగే విదేశాల్లో కూడా ఎన్నో వేదికల పైన ఆయన మన శ్రీకోలు ఖ్యాతిని ఇనుమడింపు చేశారు. కీర్తిశేషులు శ్రీ కింజరాపు ఎర్రన్నాయుడు గారి ముందు బిడ్డ ఆయన వారసుడు పుణికి పుచ్చుకొని మనందరికీ ఆశాఖ్యాత అయినటువంటి కింజరాపు రామన్న గారికి మరొకసారి మీకు పేరును అడుగుతున్నా, అత్యధిక మెజార్టీతో హ్యాట్రిక్ దిశగా ఆయన గెలిపించాలి. 2 లక్షల పైసలకు ఓట్లతో మనం గెలిపించాలి. అలాగే నన్ను కూడా ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నన్ను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ, ఇంత ఎండ సైతం
చేయకుండా మీరందరూ ఎంతో ప్రేమాభిమానాలు చూపించిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై ఎన్డీఏ, నారా చంద్రబాబు నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, రామ్మోహన్ నాయుడు గారి నాయకత్వం. మీ అందరికీ మాటిస్తున్నాం, మున్సిపాలిటీ ఎలక్షన్ మాకు ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపల ఈ ఎలక్షన్లు జరిపించి మీకందరికీ న్యాయం చేసే విధంగా చేస్తామని తెలియజేసుకుంటూ ఇప్పుడు మన యువ కిశోరం రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రేపు ప్రజాప్రతినిధి అనే పదానికి